హాయ్ అండి. బంద బంద అనేది ఒక ఊరండి. ఈ ఊరు రాజమండ్రి దగ్గరలో ఉన్న మారేడుమిల్లి పక్కన ఉండే అడవి ప్రాంతంలో ఉంటుందండి. కొండరెడ్ల వాళ్ళు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. గిరిజనులు వాళ్ళకు సంబంధించిన ఊరండి. ఈ ఊర్లో షూటింగ్ అండి మూన్ షైన్ పిక్చర్స్ వాళ్ళది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా 15 రోజులు షెడ్యూల్ అండి ఇక్కడ. ఆ 15 రోజుల షెడ్యూల్లో 3 రోజులు బందలు చేసామండి. బంద అనేది కొంచెం మిగతా ఏరియాల కంటే కొంచెం హైట్లో ఉండటం వల్ల చలి ఎక్కువగా ఉంటుంది. రాత్రి విపరీతమైన చలిగా ఉంటుందండి. సో ఇదంతా మీకు డ్రోన్ సహాయంతో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూస్తున్నారు కదండి ఆ రోడ్డు, అది మారేడుమిల్లి నుంచి బందకు వచ్చే రోడ్డు అండి. ఇది బంద నుంచి గుడిసెకి వెళ్ళే దారి అండి. ఇది గుడిసె అనే ఒక కొండ ఉంటుంది, అక్కడికి వెళ్ళే దారి అండి ఇది. ఇక్కడ లోపలికి బంద ఊరు ఉంటుందండి. ఈ ఊర్లో షూటింగ్ అండి. ఇక్కడ ఏ నెట్వర్క్ పనిచేయదండి. ఆల్మోస్ట్ ఏ నెట్వర్క్ పనిచేయదు, ఒక బిఎస్ఎన్ఎల్ తప్ప. బిఎస్ఎన్ఎల్ కూడా కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే సిగ్నల్ వస్తుంది, కరెంట్ లేకపోతే ఆ సిగ్నల్ కూడా ఉండదు. సో కానీ ఒక రకంగా చూస్తే సెల్ ఫోన్స్ సిగ్నల్స్ లేకపోవడం వల్ల, ఇలాంటి నెట్వర్క్ లేకపోవడం వల్ల చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది. రెండవది ఏంటంటే చలి విపరీతంగా ఉంది. రాత్రి 11 దాటిన తర్వాత నైట్ షూటింగ్ చేశాం కాబట్టి విపరీతమైన చలి అండి. చలిమంట కాసుకున్నా కూడా చలి తగ్గట్లేదు. అంత చాలాగా పెద్దగా ఉందండి చలి ఇక్కడ. అక్కడ వాళ్ళకు అలవాటు అయిపోయింది అనుకుంటాను బహుశా. ఎండాకాలంలో వేడిగా ఉంటుంది, చలికాలంలో చల్లగా ఉంటుంది. ఓకే అండి, ఇదంతా మీకు డ్రోన్ ద్వారా చూపిస్తున్న ప్రయత్నం అండి. ఇంకా ఎక్కువగా చెప్పుకుంటూ వెళ్తే బోర్ కొడుతుందేమోనని డౌట్ వస్తుంది. సో ఇంకేం చెప్పమంటారు, ఇక్కడ అన్నీ పచ్చగా ఉంటాయి, అడవి ప్రాంతం మొత్తం. ఆ బంద ఊరు ఇదేనండి. ఈ ఊర్లో అక్కడ ఆ మూలన ఆ చెట్టు కింద, గుబురుగా ఉన్న చెట్టు కింద షూటింగ్, అక్కడ లొకేషన్ అండి. ఇవన్నీ చూస్తే గుడిసెల్లా అనిపిస్తున్నాయి, బట్ మీరు గుడిసెలు అనుకుంటే పొరపడతారండి. గుడిసెలు కాదండి అవి, స్లాబ్ లాగానే ఉన్నాయి, పైన మాత్రం గుడిసెలాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఒక గ్రామం అండి, ఇంత చిన్న గ్రామం. ఇలాంటి గ్రామాలు చాలా ఉంటాయి ఇక్కడ. కానీ ఇక్కడ ప్రజలు కూడా వచ్చిన వాళ్ళకి చాలా సపోర్టివ్గా ఉంటారండి. అంటే గొడవలు చేయటం కానీ, లేదంటే వేరే విధంగా ఏదైనా విసిగించడం కానీ అలాంటివన్నీ ఏమి ఉండవండి. ఆ ఊరికి చుట్టుపక్కల సెలయేర్లు ఉన్నాయండి. ఎటు పక్కకు కావాలంటే అటు పక్కకి వెళ్తే నీళ్లు తెల్లగా స్పష్టంగా నీళ్లు చాలా బాగుంటాయండి అక్కడ. లెంత్ ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో పార్ట్ 2 కూడా చేద్దామన్న ఆలోచనలో ఉండి పార్ట్ 1 అని చేశాను ఇదండి. సో మారేడుమిల్లి నుంచి వచ్చే వెహికల్స్ను చూపించే ప్రయత్నం చేస్తున్నా అండి. షూటింగ్ మార్నింగ్ టైంలో ఇప్పుడే బయలుదేరి వస్తున్నారు కదండి. ఇది మారేడుమిల్లి రూట్ అండి, మారేడుమిల్లి రూట్ అండి. అక్కడి నుంచి వచ్చే వెహికల్స్ను చూద్దామని డ్రోన్ అలాగ దూరంగా పంపించడం జరిగింది. ఇంకా ఏ వెహికల్స్ రావట్లేదు. అలా వచ్చిన వెహికల్స్ అన్నింటినీ చూపించే ప్రయత్నం నెక్స్ట్ పార్ట్లో చూద్దామండి. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చి తర్వాత మ్యూజిక్ పెడితే బెటర్ అంటారా? అలా పెట్టమంటారా? ఇదండి క్యారీ వ్యాన్స్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ అన్ని క్యారీ వ్యాన్స్ మాత్రమే ఉంటాయి. ఆ పక్కన టెంట్, కాస్ట్యూమ్స్ వాళ్ళది. ఓకే అండి, మరి పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు
వీడియోలు చూస్తూనే ఉండండి, సపోర్ట్ చేయండి. ఇదంతా మన కోసం వేసిన సెట్ అండి. సెట్ అంటే టెంట్లో అవన్నీ కంఫర్ట్గా ఉండటం కోసం వేసిన అదండి. ఓకే అండి, పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్.